గత కొన్ని సంవత్సరాల నుండి వేళంగి పరిసర గ్రామాల్లో ట్రస్ట్ ఆఫ్ బోండా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆల్ ఇండియా అనస్థీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్సి చక్కర్రావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి గ్రామంలో ట్రస్ట్ ఆఫ్ బోండా వారి 18వ ఆర్థిక సంవత్సరం సమావేశం నిర్వహించారు. ట్రస్ట్ ఆఫ్ బోండా అధ్యక్షులు బోండా వెంకన్నరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అనస్థీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్సి చక్కర్రావు, స్వర్ణాంధ్ర సేవా సమితి అధ్యక్షులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, మరో అతిథిగా ఎన్సీసీ అండ్ ఆఫీసర్ ఉపాధ్యాయులు వెలుగుబంట్ల వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బోండా వెంకన్నరావు మాట్లాడుతూ ఇంతవరకు ట్రస్ట్ ఆఫ్ బోండా చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన ఆర్థిక సహాయాన్ని తెలియపరిచారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ట్రస్ట్ ఆఫ్ బోండా చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే వేళంగి పరిసర గ్రామ ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బోండా వెంకన్నరావు సేవలను వివరించారు. అనంతరం డాక్టర్ చక్కరావు ఆధ్వర్యంలో హార్ట్అటాక్ వచ్చిన సమయంలో సిపిఆర్ విధానం ద్వారా కాపాడవచ్చునని మనిషి యొక్క పరికరం ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం వచ్చిన అతిథులకు ట్రస్ట్ నిర్వాహకులు డైరెక్టర్ డాక్టర్ బోండా సూర్యారావు, రాజ్ కుమార్, వీరవెంకట సత్యనారాయణమూర్తి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ట్రస్ట్ ఆఫ్ బోండా అధ్యక్షులు బోండా వెంకన్నరావును వచ్చిన అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం అకాల మరణం పొందిన కూరాడ గ్రామానికి చెందిన వెంకట్రావు భార్యకి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా సుమారు 500 మందికి నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆ ప్రాణవాయు అందించడానికి చాలా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా నీటిలో పడిపోయిన వాళ్ళు తీసుకొచ్చేసినా, లేకపోతే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారైనా, యాక్సిడెంట్లో కూడా దెబ్బతలిగి చేసుకోలేకపోయినా, ఆ సందర్భంలో ఆ మొదటి 3-4 నిమిషాల్లో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా సాధారణ పేద ప్రజలు కూడా, అంటే గ్రామస్తులు, ప్రజలు, దేశానికి చెందిన వారు, చదువుకోని వారికి ఇంజనీర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారందరూ కూడా ఆ యొక్క టెక్నిక్ నేర్చుకుంటే ఒక ప్రాణాన్ని చదువుకోకుండా, డాక్టర్ అవ్వకుండా కూడా కాపాడే విధంగా ఆయన చేయడం జరిగింది. అది దేశాలకు తీసుకెళ్లడం జరిగింది. మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి వరకు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వీరందరూ కూడా దీన్ని ఈయన ద్వారానే బాగా పైకి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పొందాలని, ఆయన ఇంకా ఈయన తీసుకున్నటువంటి యజ్ఞాన్ని మహాయజ్ఞం చేయాలని, అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి 8 సమావేశాలుగా నేను ఇస్తున్నాననే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకంగా కొంత అమౌంట్ విద్యాభివృద్ధికి, అంటే స్కూళ్ళు కానీ, చదువుకునే విద్యార్థులకు కానీ నేను అలాట్ చేస్తున్నాను ఇందులో. ఆ రకంగా 7-8 సంవత్సరాల క్రితం మేమందరం చదువుకున్నాం, మా అబ్బాయిలతో సహా. మా మెల్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్కి అప్పుడు రంగులు మాసిపోయి వెలిసిపోయి ఉండేది. మా ఆఖరి అబ్బాయి అన్నాడు, మేము చదువుకున్న స్కూల్ ఏంటి నాన్నగారు ఇలా ఉంది, చూడబుద్ధి లేదు మాకు. అక్కడ వివేకానందుని విగ్రహం ఇచ్చాను నేను. జనవరి 12న అది ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. 2009లో రిటైర్ అయ్యాను. నేను కాకినాడలో ఒక హాస్పిటల్లో రన్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను కాకుండా 2015లో మన అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్గా ఉండి, ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన షిల్లాంగ్ అని వాయువ్య రాష్ట్రంలో ఒక ఐఐటిలో ప్రసంగిస్తూ సడన్గా కుప్పకూలి పడిపోతుంటే ఆయనకి సహాయం చేయడానికి ఏమీ లేక చనిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని ఒక ఉద్దేశం ఇచ్చి మా అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ గారిని చూస్తూ పెరిగి, డాక్టర్ గారుని ఆయన ఇక్కడ షటిల్ ఆడుకుంటుంటే రాత్రులు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అంటే అప్పటికి షటిల్ అనేది స్కూల్లో కూడా పెట్టలేదు, బ్యాడ్మింటన్ ఒకటే తెలుసు మనకి. రాత్రులు ఆడతారట డాక్టర్ గారు. మేము 1980లో లేదా 1975లో చూసిన డాక్టర్ గారు నాకు ఇప్పటికీ గుర్తు. ఇప్పటికీ అలాగే ఉన్నారు మన డాక్టర్ గారు. ఆరోగ్య రహస్యం ఏంటో మనందరికీ కూడా చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే, అప్పుడు ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందించారో ఇప్పటికీ అదే శ్రద్ధ, అదే భక్తి. అంటే ఆయనకి వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావం. మనందరం మన స్థానికంగా ఇలాంటి ఒక డాక్టర్ దొరకడం వేలింగ వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ సందర్భంలో. ఇక్కడ 12 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేయడం. ఆ టైంలో హెచ్ఎం గారు అక్కడ పాఠశాలకి హై స్కూల్ తరఫున ఏ చిన్న సమస్య ఉంటుంది, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి రావడం, సార్ పాఠశాలలో ఈ సమస్య ఉంది, ఈ స్కూల్కి ఇది కావాలి, మీ యొక్క సలహా కోసం వచ్చాము. యాక్చువల్గా మేము
సలహా కోసం వెళ్ళేవాళ్ళం. పక్కన షెడ్ ఆ అమ్మాయిలకి గర్ల్స్ అందరికీ కూడా సైకిల్ బయట ఉన్నాయి, సైకిల్ సెట్ అక్కడ వెయ్యాలండి అంటే ఏం లేదు. ఇంకా సలహా ఇవ్వడంతో పాటు దాని ఎస్టిమేషన్ ఎంత అవుతుంది సార్, దాని తాలూకా మొదటి అమౌంట్ అని చెప్పేసి ఆయనే ముందు ఒక 20,000 రూపాయలు లేకపోతే ఒక 40,000 రూపాయలు ఇవ్వడం, అక్కడి నుంచో మొదలు పెట్టుకునేవారు.